జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటుండగా విని అసలు నిజం తెలుసుకున్న సుమిత్ర. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా రూమ్లోకి వెళ్ళి పారిజాతం జ్యోత్స్న అయితే కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, గ్రాని నేను ఇప్పటికే ఇంట్లో అంతా బ్యాడ్ అయిపోయాను. నాన్న చూస్తే నాన్న సపోర్ట్ నాకు లేదు, మమ్మీ చూస్తే మమ్మీ సపోర్ట్ లేదు, తాత కూడా బావకి అలాగే దీపకి సపోర్ట్ చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు గ్రాని. నా నిజస్వరూపం అయితే నేను బయట పెట్టాలనిపిస్తుంది. నేను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఆస్తి చూస్తే ఆస్తి మాత్రం నాన్న పేరు మీద అమ్మ పేరు మీద రాశారు. ఇప్పుడు చూస్తే నాకు ఆస్తి లేదు, ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. పారిజాతం అయితే, జ్యోత్స్న నేను చెప్పేది వినవే, ఇప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు ఒక దారి అయ్యావనుకో, ఇంకా ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదకే వస్తుంది. నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. నీ బావ నీకు దక్కకపోవచ్చు, కానీ ఆస్తి మొత్తం నీకే ఉంటుంది కాబట్టి ఇంకా నువ్వు ఈ ఆస్తి మొత్తానికి కూడా వారసురాలు అవ్వచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే జ్యోత్స్న జ్యోత్స్న అని చెప్పేసి సుమిత్ర అయితే పిలుస్తుంది. కానీ జ్యోత్స్నకి వినపడక జ్యోత్స్న అయితే పలకదు. జ్యోత్స్న ఎక్కడుందండి, మీరేమైనా చూసారా అని చెప్పేసి దశరథని అడగగానే, లేదు సుమిత్ర, నేనైతే చూడలేదు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. మరి జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిందండి, రూమ్లో ఏమైనా ఉందేమో, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి రూమ్ దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉండగా, ఏంటి అత్తయ్య గారును అలాగే జ్యోత్స్న మాట్లాడుకుంటున్నారు, అంత సీక్రెట్స్ ఏముంటాయి అని వీళ్ళిద్దరూ కూడా అంత రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనుకుంటూనే ఇంకా గుమ్మం దగ్గర అయితే ఆగుతుంది. అక్కడ ఆగగానే పారిజాతం ఇలా అంటూ ఉంటుంది, జ్యోత్స్న నువ్వు నా కష్టానికి విలువనివ్వాలి. ఎందుకంటే నేను కష్టపడి నిన్ను మార్చాను. నేను మీ అమ్మ దగ్గర నుంచి మార్చి దాసురు కూతురుపైన నిన్ను తీసుకెళ్ళి మీ అమ్మ దగ్గర పెట్టాను. కానీ మీ అమ్మ కూతుర్ని మాత్రం నేను చంపించడానికి ఇచ్చేశాను. ఇప్పుడు ఆ కూతురు బ్రతుకుందో లేదో కూడా తెలీదు అని చెప్పడంతో సుమిత్ర ఆ మాట విని ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది. ఏంటి వీళ్ళు మాట్లాడుకునేది, నా కూతుర్ని మార్చడం ఏంటి, జ్యోత్స్న దాసు కూతురు ఏంటి, అసలు అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదే అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న ఈ విధంగా అంటూ ఉంటుంది, గ్రాని నువ్వు కష్టపడ్డావు, నేను కాదనట్లేదు. ఈరోజు నేను ఈ సుఖాలని అనుభవిస్తున్నానంటే, ఇంత ఆస్తికి నేను వారసురాల్ని అయ్యానంటే దానికి కారణం మాత్రం నువ్వే గ్రాని. నువ్వే నీ మనవరాల్ని, ఈ ఆస్తి మొత్తం నీ మనవరాలి పేరుకు రావాలని దాసుకూతురిగా నన్ను మా అమ్మ దగ్గరికి చేర్చావు. లేదంటే ఈ సుమిత్ర ఎవరో దశరథ ఎవరో మా అమ్మ నాన్న ఆ భారతి దాసు అయ్యేవాళ్ళు అని చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా కూలబడిపోతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు, అసలు ఏం చేశారు మీరు, పిల్లల్ని మార్చడం ఏంటి, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు అసలు ఏం మైండ్ పనిచేయడం లేదే అని చెప్పేసి సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే జ్యోత్స్న అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది, చాలా థ్యాంక్స్ గ్రాని. నువ్వే లేకపోతే నేను ఎక్కడో అక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటూ రోడ్లంటబడి తిరుగుతూ ఉండేదాన్ని. కానీ ఈరోజు నువ్వు పిల్లల్ని మార్చబట్టి దాసు కూతురునైన నేను ఈరోజు దశరథ సుమిత్ర కూతురుగా చలామణవుతున్నాను. కానీ గ్రాని ఒక్కసారి ఆలోచించు, ఈ నిజం ఎప్పుడైనా బయటపడిద్దంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే, ఇంకేంటే పడేది ఆ వంకాయ, ఏమీ బయటపడదు. నువ్వు చెప్పాలి, లేదంటే నేను చెప్పాలి, లేదంటే దాసు చెప్పాలి. దాసును ఎలాగో నువ్వు లాక్ చేసావు, చెప్పకుండా నీ మీద ఒట్టేయించుకున్నావు కాబట్టి దాసు చెప్పడు. నేనా ఇన్ని సంవత్సరాలు చెప్పని దాన్ని, నీవు 25 ఏళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు చెప్తానే, నీ అంతటి నువ్వు చెప్పుకోవు. ఎందుకంటే ఆస్తి మొత్తం వేరే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి నీ పేరు మీదకి వచ్చేంత వరకు కూడా ఈ నిజం బయటికి రాకుండా మనం కాపాడుకోవాలి. ఈ నిజం బయటికి వచ్చిందంటే అసలైన వారసురాలికి ఆస్తి అంతా వెళ్ళిపోతుంది. ఏదో సినిమాలో నువ్వు చూసే ఉంటావు, 25 ఏళ్ళ తర్వాత వారసురాలను వెతికి తీసుకువచ్చి ఆస్తి మొత్తం ఇచ్చేసినట్టు నీ విషయంలో కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ప్లీజ్ గ్రాని నువ్వు అలా అనకు, నాకు ఆలోచించుకుంటేనే చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా సుమిత్ర అయితే లోపలికి వచ్చి జ్యోత్స్న చంప పగలగొడుతుంది. పారిజాతానికి ఏం చేయాలో అర్థం కాక, ఏంటి సుమిత్ర మొత్తం వినేసిందా, లేదంటే ఇంతలాగా ఎందుకు రియాక్ట్ అవుతుంది, తలుపు వేసి చావచ్చు కదే అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మీ ఎందుకు నన్ను కొడుతున్నావు, ఏమైంది మమ్మీ అని చెప్పేసి ఇంకా జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఎవరే నీకు మమ్మీ, ఆస్తి కోసం నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసి కూడా
ఈ ఆస్తి కోసం నువ్వు ఆ నిజాన్ని దాచిపెట్టి నా కూతురు ఎక్కడుందో తెలియకుండా చేశారు. మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను అని చెప్పేసి జ్యోత్స్న చంప మళ్ళీ మళ్ళీ పగలగొడుతుంది. అలా పగలగొట్టడంతో జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ భయపడిపోతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. మీ కూతురు నేను కాకపోవచ్చు, కానీ పెంచిన ప్రేమ అయితే నా మీద ఉంటుంది కదా, ఆ ప్రేమ ఈ ఒక్కసారికి చూపించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. సుమిత్ర కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. అమ్మ నన్ను వదిలిపెట్టండి అని చెప్పడంతో, ఎవరే నీకమ్మ, ఇంకొకసారి నీ నోటి నుండి మమ్మీ కానీ అమ్మ కానీ వచ్చిందంటే మాత్రం ఇక్కడే నిన్ను చంపేస్తాను. ఎంత మోసం చేశారు మీ ఇద్దరు కలిసి. నాన్నమ్మ మనవరాలిద్దరూ కలిసి ఈ ఆస్తి కోసం ఇంత కుట్రలు పన్నుతారా? నా కన్న కూతురు, నా కడుపు తెంచుకొని పుట్టిన కూతురు, నా పేగు తెంచుకొని పుట్టిన కూతురు ఎక్కడుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఇప్పుడే మీ ఇద్దరి నిజస్వరూపాన్ని నేను బయటపెడతాను, పదండి అని చెప్పేసి జ్యోత్స్ననైతే లాక్కుని వెళ్తూ ఉంటుంది. జ్యోత్స్న అయితే సుమిత్ర కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. మీ కూతురు నేను కాకపోవచ్చు, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను ఇప్పుడే, దయచేసి అందరికీ చెప్పి నా పరువు అయితే తీయకండి అని చెప్పేసి జ్యోత్స్న కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. కానీ సుమిత్ర మాత్రం, ఏముంది నీకు పరువు, ఏమి చూసి నీకు పరువు ఉంది? ఆ దాసు కూతురివి నువ్వు, ఎక్కడో బ్రతకాల్సిన నువ్వు ఈ ఆస్తి అంతస్తులన్నిటిని అనుభవించి మా మీదే పెత్తనం చేయించేదాన్ని అయ్యావు. కానీ ఇప్పుడైతే నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి ఇంకా బయటకైతే లాక్కెళ్తూ ఉంటుంది. ఆ మెట్ల మీద నుండి ఒక్కసారి తోసేసేసరికి జ్యోత్స్న వచ్చి కింద పడుతుంది. అలా శివనారాయణ కాళ్ళ దగ్గర పడ్డంతో శివనారాయణ, అమ్మ సుమిత్ర ఏమైంది నీకు, ఈ జ్యోత్స్న ఏం చేసిందని అలా చేస్తున్నావమ్మా నా మనవరాల్ని అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. మామయ్య గారు నన్ను క్షమించండి, ఈ అమ్మాయి మీ మనవరాలు కాదు, నా కూతురు కాదు. ఈ పారిజాతం అత్తయ్య గారు చేసిన పనికి పిల్లలిద్దరిని కూడా మార్చేసింది పారిజాతం అత్తయ్య గారు. ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో నాకు తెలియదు, నా పేగు తెంచుకొని పుట్టిన నా కూతురు ఎక్కడుందో నాకు తెలియదు. కానీ ఈ జ్యోత్స్న మాత్రం ఈ ఆస్తి కోసం ఈ నాన్నమ్మ మనవరాళ్ళు కలిసి నాటకం ఆడారు. ఈ దాసు కూతుర్ని తీసుకువచ్చి నా కౌగిట్లో పెట్టారు నేను డెలివరీ అయినప్పుడు అని వినడంతో ఒక్కసారిగా దశరథ అలాగే శివనారాయణ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. అవునండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను నా చెవులారా విన్నాను. మీరు మాత్రం క్షమించొద్దు. వీళ్ళిద్దరిని ఇప్పుడే నా కళ్ళ ముందు నుండి గెంటేసేయండి. వీళ్ళు నా కళ్ళ ముందు కనబడితే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు. ముఖ్యంగా ఈ జ్యోత్స్ననైతే గెంటేసేయండి. అత్తయ్య గారు, నేను మీకు ఏం అపాయం చేశానో, ఏం అపకారం చేశానని నాకు ఇంతటి ద్రోహం చేశారు, ఎందుకు అత్తయ్య గారు నాకు ఇంత క్షోభ మిగిల్చారు అని చెప్పేసి సుమిత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శివనారాయణ అయితే పారిజాతం అని చెప్పేసి చంప పగలగొడతాడు పారిజాతాంది. పారిజాతం వెళ్ళి అంత దూరాన పడుతుంది. ఏమండి నన్ను క్షమించండి, నేను కావాలని చేసింది కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడైతే సుమిత్ర ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు, కావాలని చేసింది కాదు, మీ సొంత మనవరాలని ఆస్తికి వారసురాలను చేద్దామనుకున్నారే, మరి నా పేగు తెంచుకుని పుట్టిన కూతురు ఏమైపోవాలి? ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది? దేవుడా, నా కూతురు ఎక్కడుంది అని చెప్పేసి అక్కడ పడిపోయి సుమిత్ర అయితే ఏడుస్తూ ఉండగా దశరథ అయితే ఓదారుస్తూ ఉంటాడు.